మనలో కొంతమంది కాసేపు బలంగా ఉంటారు, ఒకరోజు ఆత్మీయంగా బలంగా ఉంటారు, 2 రోజులు బలంగా ఉంటారు. నేను ప్రభువు కొరకు జీవిస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, రోషం కలిగి జీవిస్తా, ప్రార్థనాపరుడుగా జీవిస్తా, పౌరుషం కలిగి జీవిస్తా, ప్రభు సాక్షిగా జీవిస్తా, చాలా చాలా తీర్మానాలు తీసేసుకుంటారు. కానీ ఏమవుతుందో ఏమో, సడన్గా ఏదో ఒక పాపానికి లోబడిపోతారు, లొంగిపోతారు. ఇక ఏడవడం మొదలు పెడతారు. ప్రభువా ప్రభువా, మళ్ళీ పడిపోయాను ప్రభువా, మళ్ళీ దీనికి లొంగిపోయానయ్యా, మళ్ళీ ఈ పాపానికి బానిసనైపోయానయ్యా, మళ్ళీ ఈ పాపంలో బందీనైపోయానయ్యా, ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను మన్నించయ్యా మొదలు పెట్టేస్తారు. మరి దేవుని సన్నిధిలో చాలా రోషంగా ప్రార్థన చేసావు కదా, పౌలులాగా జీవిస్తానన్నావు కదా, పేతురులాగా ప్రకటిస్తానన్నావు కదా, తిమోతిలాగా దేవుని కోసం రోషం కలిగి జీవిస్తానన్నావు కదా, మరి ఏమైందంటే ఏం చెప్పమంటావు ప్రభువా? నీకు తెలుసు కదా ప్రభువా, నాకు ఒక వీక్నెస్ ఉంది. ఏమిటి ఆ వీక్నెస్? అదే అడుగుతున్నా. తరచుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను లోపరుచుకొని, నిన్ను అపవిత్రపరిచే, నిన్ను పడవేసే సైతాను, నిన్ను పడవేసే లోపం ఏమిటి? దాన్ని గాని నువ్వు జయించకపోతే, దాన్ని గాని నువ్వు దేవుని శక్తితో ఎదిరించకపోతే, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ దగ్గర నుంచి ఆరిపోతాడు. నువ్వు ఎదిరించకపోతే వినో, ఆ బలహీనతకు నువ్వు బానిసవైపోతావు. ఏ బలహీనతకు నువ్వు బానిసవయ్యావో దానికి బందీవైపోతావు. దేనికైతే నువ్వు బందీవైపోతున్నావో దానికి నువ్వు బలైపోతావు. కాబట్టి ప్రభువు పేట మనవి చేస్తున్నా, నీ జీవితంలో సైతానుకు ఎక్కడ తావిస్తున్నావో, ఏ బలహీనతకు తావిస్తున్నావో, దాని విషయంలో ఈరోజు ప్రభు యొక్క శక్తిని పొందుకొని బలవంతుడు కావలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. మర్చిపోదు సుమా.